అన్ని డేటా సెంటర్స్ ఒకటేనా అంటే ట్రెడిషనల్ గా ఇంతవరకు జరిగినటువంటి ఇప్పుడు అమెజాన్ ఆన్లైన్ స్టోర్ కానీ అలాగే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి. అందరికీ కూడా ఇవాళ ఆన్లైన్ బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళ డేటాస్ వాళ్ళకి సంబంధించిన సర్వర్స్ అవన్నీ ఆయా డేటా సెంటర్స్ లో ఉన్నాయి అని అనుకుంటే వాటిని ట్రెడిషనల్ డేటా సెంటర్స్ అన్నాం. ఈ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ వాటిల్లో ఉన్నటువంటి ప్రాసెసర్స్ టిపికల్ గా సిపియులు అనమాట, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నటువంటి కంప్యూటర్, అంటే మన డెస్క్టాప్ కంప్యూటర్స్ లాగా అని అనుకోండి. దాంట్లో ఏముంటుంది, ప్రధానంగా ఒక మదర్ బోర్డ్ లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, దానికి సపోర్ట్ చేస్తూ మిగతా పార్ట్స్ ఉంటాయి. అది సర్వర్ అంటున్నాం కాబట్టి ఇండివిజువల్ గా మానిటర్స్ అవసరం లేదు, ఇండివిజువల్ గా మౌస్లు అవసరం లేదు, ఇండివిజువల్ గా మనం ఇండివిజువల్ యూజర్స్ కి ఏమేమి కావాలో స్పీకర్స్ అని, మౌస్ అని, కీప్యాడ్స్ అని ఇవన్నీ మనం వాడుకుంటాం మామూలు కంప్యూటర్లో. అవి లేకుండా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వరకు మాట్లాడి దాన్ని మనం సర్వర్ అనుకుంటే, దాంట్లో స్టోరేజ్ పార్ట్ ఉందనుకుంటే దాన్ని మనం డేటాబేస్ కి స్టోర్ చేసుకోవడానికి, లేదనుకుంటే ఒక సర్వర్ ఏమో ప్రాసెసింగ్ కి పనిచేస్తుంది, ఇంకొక మెషిన్ లోనేమో డేటా ఉంటది, లేదా ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ లోనేమో ప్రాసెసింగ్ నడుస్తుంటది, ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ లోనేమో దానికి సంబంధించిన డేటా అంతా ఉంటది అని మీరు అనుకుంటే, ఈ మొత్తానికి కలిపి ఒక అప్లికేషన్ రన్ అవడానికి కావాల్సినటువంటి పారాఫర్నేలియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీరు అనుకుంటే అదంతా కూడా టిపికల్ గా సిపియు బేస్డ్ సర్వర్స్ అన్నమాట. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే సర్వర్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసే సర్వర్స్ ఈ ట్రెడిషనల్ గా సీక్వెన్షియల్ గా పనిచేసే సిపియుల్ని బేస్ చేసుకుని పనిచేయలేవు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ట్రైన్ చేయాలన్నా, లేదు యూజర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తీసుకురావాలన్నా, ఇంకేదన్నా అప్లికేషన్ ఏఐతో పనిచేయాలన్నా ఆయా మోడల్స్ ను ముందు ట్రైన్ చేయాలి కాబట్టి అది ప్యారలల్ గా జరగాలి కాబట్టి, ప్యారలల్ కంప్యూటింగ్ జరగాలి కాబట్టి ట్రెడిషనల్ సిపియులు కాకుండా జిపియులు వాడుతున్నారు అనమాట. జిపియు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నమాట. ఇవి సిపియులతో పోలిస్తే కనీసం 10 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ప్రాసెసింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవి తీసుకునే ఎనర్జీ ఎక్కువే, అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కువ కావాలి, అలాగే ఇవి ఎక్కువగా వేడవుతాయి కాబట్టి వీటిని కూల్ చేయడానికి కూలింగ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగా కావాలి. సో ఈ జిపియు బేస్డ్ సర్వర్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేయడానికి వాడుతున్నారు కాబట్టి ఇలాంటి సర్వర్స్ అన్నిటినీ హౌస్ చేయాల్సిన డేటా సెంటర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఎందుకని, వీటి కెపాసిటీ ఎక్కువ, వీటి ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ, వీటికి కూలింగ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ, అలాగే ఒక్కొక్క ర్యాక్ లో ఎక్కువ సర్వర్స్ ని మీరు ప్యాక్ చేయగలరు కాబట్టి ఓవరాల్ గా ఒక టిపికల్ డేటా సెంటర్ లో, అంటే ఒక బిల్డింగ్ లో గతంలో మీరు సపోజ్ 1000 సర్వర్స్ ని పెట్టగలిగారు అనుకోండి, ఇప్పుడు 10,000 సిపియులు అంటే 10,000 సర్వర్స్ ని అంతకంటే ఎక్కువ మీరు పెట్టగలుగుతారనమాట. సో ఇన్ దట్ సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏర్పాటు చేసిన డేటా సర్వర్స్ ట్రెడిషనల్ డేటా సర్వర్స్ కంటే ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి, ఎక్కువ కూలింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎక్కువ రోబస్ట్ గా వీటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఏఐ కోసం ఏర్పాటు చేసిన సర్వర్స్ లేదా ఏఐ డేటా సెంటర్స్ ఎందుకు ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి, ఎక్కువ ఎలక్ట్రిసిటీని ఖర్చు చేస్తాయి, ఎందుకు కావాలి అని అంటే, ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో ట్రెడిషనల్ సర్వర్స్ ఇంతవరకు మనం చూసినటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ మార్కెటింగ్, ఇవన్నీ ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఆన్లైన్ యూనివర్సిటీ అప్లికేషన్స్, ఆన్లైన్ లెర్నింగ్ అప్లికేషన్స్, ఇంతవరకు మనం ఏమేమి చూసామో అవన్నీ కూడా సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ తో పనిచేసే కంప్యూటర్స్, వాటినే సర్వర్స్ అన్నాం, ఆ కంప్యూటర్స్ బేస్డ్ గా పనిచేసినాయి కాబట్టి వాటికి టిపికల్ గా ఎనర్జీ రిక్వైర్మెంట్స్ తక్కువ. ఏఐతో పనిచేయాల్సినటువంటి కంప్యూటర్స్, ఈ సర్వర్స్, ఇవి జిపియులు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఆధారంగా పనిచేస్తాయి కాబట్టి, ప్యారలల్ కంప్యూటింగ్ ఐడియాస్ తో పనిచేస్తాయి కాబట్టి వీటి ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్యారలల్ గా మల్టిపుల్ థ్రెడ్స్ తోటి ప్యారలల్ కంప్యూటింగ్ టెక్నిక్స్ ను వాడి పనిచేస్తాయి కాబట్టి
ఎక్కువ పనిని త్వరగా చేయగలుగుతాయి, ఫాస్ట్గా చేయగలుగుతాయి. ఇవి సీక్వెన్షియల్గా పనిచేయు, ఇవి ప్యారలల్గా పనిచేస్తాయి. కాబట్టి ఇవి ఈ చిప్స్, ఈ సో కాల్డ్ జిపియులు ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటాయి, అలాగే ఎక్కువగా వేడవుతాయి. ఆ ఎక్కువగా వేడవటం రిక్వైర్స్ ఎక్కువగా కూల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటదన్నమాట. ఇన్ దట్ సెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసే సర్వర్స్ వాటి ప్రాసెసింగ్ యూనిట్స్ డిఫరెంట్ కాబట్టి వాటికి ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువగా ఉందని అనుకోవాలి. జిపియు అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేయటానికి జిపియులు ఎందుకు అవసరం అనేది నెక్స్ట్ క్వశ్చన్. జిపియు అంటే చూసాం మనం, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నాం. అంటే సీక్వెన్షియల్ గా స్టెప్ 1 అయిన తర్వాత స్టెప్ 2, స్టెప్ 2 అయిన తర్వాత స్టెప్ 3 చేసుకుంటూ వచ్చారనుకోండి, అది ట్రెడిషనల్ కంప్యూటింగ్. అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్, గతంలో ఉన్న కంప్యూటర్స్ చేసిన పని అనమాట. మనం రోజువారీగా మన ఇంట్లో ఇవాళ మనం డెస్క్టాప్ గా వాడుకుంటున్న కంప్యూటర్స్ చేసే విధానం, అది కొద్దిగా టైం తీసుకుంటుంది, వాల్యూమినస్ డేటాని హ్యాండిల్ చేయలేదు, ఒక సీక్వెన్షియల్ గా ఇంటెలిజెంట్ గా ఏదో ఒక లాజిక్ ఆధారంగా పనిచేసేస్తుంది. వేరేస్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏంటంటే ఇవి సీక్వెన్షియల్ గా పనిచేయవు, ప్యారలల్ గా పనిచేస్తాయి. అంటే ఈ ప్రాసెసర్స్ ఒక గ్రాఫిక్స్ ని మనం చూసినప్పుడు మనం అడ్డంగా లెఫ్ట్ టు రైట్ చదవము, టాప్ టు బాటమ్ చదవము, అంతా ఒకేసారి చదివినట్టుగా ఉంటుంది. మనం ఒక ఫోటో వెనక చూస్తే మొత్తం ఒకేసారి చూసినట్టుగా ఉంటుంది. అలా చేయాలి అంటే ఈ ప్రాసెసర్స్ సైమల్టేనియస్ గా చేయాలి. సైమల్టేనియస్ గా చేయాలంటే ప్యారలల్ గా చేయాలి. అంటే ఒక మనిషి 10 స్టెప్స్ లో చేసే పనిని 10 స్టెప్స్ గా విడగొడితే 10 మంది తలా ఒక స్టెప్ చేసేసారనుకోండి, అలా వీలైనటువంటి ప్రాబ్లమ్స్. ఆ 10 మంది 10 స్టెప్స్ చేసేసారనుకోండి, త్వరగా మీరు పని పూర్తి చేయగలిగినట్టుగానే ప్యారలల్ కంప్యూటింగ్ అంటే 10 రకాలుగా విడగొట్టగలిగిన పనిని 10 ప్రాసెసింగ్ లైన్స్ లో త్వరగా చేసేసి నీకు కావాల్సిన రిజల్ట్ ని త్వరగా ఇవ్వగలగడం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద, లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా మీద, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా మీద పనిచేస్తుంది. కాబట్టి సీక్వెన్షియల్ గా పనిచేయాలి, సిపియులు వాడి పనిచేయాలంటే అయ్యే పని కాదు. కాబట్టే ప్యారలల్ కంప్యూటింగ్ టెక్నిక్స్ తోటి పనిచేయాలి. ఒక మనిషి 10 స్టెప్స్ చేయటం కంటే 10 మంది తలా ఒక స్టెప్స్ చేయటం ఎలా ఈజీగా ఉంటుందో, వీలైన ప్రాబ్లమ్స్ ఎలా ఈజీగా ఉంటుందో, అలాగే వీలైన ప్రాబ్లమ్స్ కి వీలైనటువంటి ఆల్గరిథమ్స్ ద్వారా ప్యారలల్ గా ప్రాసెస్ చేయడం ద్వారా మనకి ఆన్సర్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టిపియు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, ఇది ప్యారలల్ కంప్యూటింగ్ చేయగలిగినటువంటి చిప్సే. అయితే మరి ఇంతకు ముందు మనం జిపియు అన్నాం కదా, ఈ టిపియు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, జిపియు అనేది ఎన్విడియా అనే కంపెనీ డెవలప్ చేసి, వాళ్ళు తయారు చేసి, అది కావాలనుకున్న ఎవరికైనా ఇస్తున్నారు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేయాలనుకుంటున్నటువంటి కంపెనీస్ లైక్ క్లాడ్, మెటా, ఓపెన్ ఏఐ, వాళ్ళందరూ కూడా, అలాంటి కంపెనీస్ అన్ని కూడా ఎన్విడియా వాళ్ళు తయారు చేసిన చిప్స్, జిపియులు వాడి వాళ్ళు సర్వర్స్ డెవలప్ చేస్తున్నారు. అయితే గూగుల్ అలా కాదని చెప్పేసి వాళ్ళ ఓన్ చిప్ ను వాళ్ళు తయారు చేసుకున్నారు. అది కూడా ప్యారలల్ కంప్యూటింగ్ చేయగలిగినటువంటి చిప్పే. ఆ చిప్స్ బేస్డ్ గా ఉన్న సర్వర్స్ ని టిపియు బేస్డ్ సర్వర్స్ అంటున్నారు. అంటే ఇట్స్ కస్టమైజ్డ్, ఆ కస్టమ్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు, కస్టమైజ్డ్ వే డెవలప్ చేసుకున్నారు. ఇట్స్ స్పెసిఫిక్ టు గూగుల్ ఏఐ. వాళ్ళు వేరే వాళ్ళకి ఈ చిప్స్ ని అమ్మరు అన్నమాట. కాబట్టి గూగుల్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్యారలల్ ప్రాసెసింగ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్న వాళ్ళ సర్వర్స్ లోనే ఉంటున్నటువంటి చిప్స్ ని టిపియుస్ అంటున్నారు. ఇన్ ఏ జనరిక్ వే, TPUs are also like GPUs. Both are parallel processing చేయగలిగినటువంటి చిప్స్ అన్నమాట. హౌఎవర్ GPU అంటేనేమో డిఫరెంట్ AI వెండర్స్ వాడుకోగలరు,
ఏఐ సర్వర్స్ వాడుకోగలవు. క్లాడ్, మెటా, ఓపెన్ ఏఐ అలాంటి వాళ్ళందరూ వాడుకుంటున్నారు. ఈ గూగుల్ వాళ్ళు తయారు చేసుకున్న టీపీయూలు మాత్రం గూగుల్ వాళ్ళకే మరి లిమిటెడ్, ఓపెన్ మార్కెట్లో దొరకవు, ఎవరికి వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్లీ టు గూగుల్ ఏఐ ప్రొడక్ట్స్ అన్నమాట. సో మనకి వైజాగ్ లో వస్తున్నటువంటి గూగుల్ ఏఐ డేటా సెంటర్లో ఎలాంటి సర్వర్స్ ఉంటాయి? గూగుల్ వాళ్ళ సర్వర్సే ఉంటాయి, టీపీయూలతో పనిచేసే సర్వర్సే ఉంటాయి. అయినప్పటికీ మనం ఇన్ జనరిక్ టర్మ్స్ ఇవి ప్యారలల్ ప్రాసెసింగ్ కేపబిలిటీ ఉన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కాబట్టి వీటిని కూడా జీపీయూ లాగానే భావించవచ్చు. వీటికి కూడా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇవి డెసిపేట్ చేసే హీట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కూల్ చేయటానికి ఎస్పెషల్లీ ఇలాంటి బాగా హీట్ అయ్యే ప్రాసెసింగ్ యూనిట్ జీపీయూలు కానీ టీపీయూలు కానీ వీటిని ఎయిర్ కండిషనింగ్ ద్వారా కూల్ చేయటం కష్టం కాబట్టి లిక్విడ్ కూలింగ్ టెక్నిక్స్ ను వాడి చేస్తున్నారు. అందుకనే మనకి వైజాగ్ లో రాబోతున్న సెంటర్ లో కూడా ఈ టీపీయూస్ అన్నిటిని లిక్విడ్ అంటే వాటర్ లో ఇమ్మర్స్ చేయడం ద్వారా ఆయా ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూల్ చేస్తారనమాట. అందుకనే మనం లాట్ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటది అని అంటున్నాం. దిస్ ఈస్ ట్రూ ఫర్ జీపీయూస్, దిస్ ఈస్ ఆల్సో ట్రూ ఫర్ టీపీయూస్. టీపీయూ అంటే గూగుల్ స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు మనం. కూలింగ్ టెక్నిక్స్ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ కి ఏఐ డేటా సెంటర్స్ కి ఎలా డిఫరెంట్? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో ఉన్న సర్వర్స్ అన్నీ కూడా ఇంటెల్ వాళ్ళు కానీ ఏఎండి వాళ్ళు కానీ అలాంటి కంపెనీలు చేసినటువంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని వాడి ఆ సర్వర్స్ డెవలప్ చేశారు. అవి సీక్వెన్షియల్ గా పనిచేసే ప్రాసెసింగ్ యూనిట్స్ అనుకుందాం. అవి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువ, అవి డెసిపేట్ చేసే హీట్ కూడా తక్కువే. అంతగా వేడిని మన కంప్యూటర్స్ అన్నిట్లో చిన్న ఫ్యాన్ పెడితే ఎలా కూల్ అవుతున్నాయో, ఏసీ రూమ్ లో పెడితే ఎలా కూల్ అవుతున్నాయో, అలాగే ఈ సర్వర్స్ ను కూడా ఈ డేటా సెంటర్స్ ను కూడా ఎయిర్ కండిషనింగ్ వాడటం ద్వారా కూల్ చేసేవాళ్ళు. కానీ ఈ ఏఐకి సంబంధించినటువంటి జీపీయూలు బేస్డ్ సర్వర్స్, టీపీయూ బేస్డ్ సర్వర్స్ అయినా, గూగుల్ స్పెసిఫిక్ సర్వర్స్ అయినా ఇవి లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తాయని చూసాం. అలాగే లాట్ ఆఫ్ హీట్ ని కూడా జనరేట్ చేస్తాయని చూసాం. ఈ లాట్ ఆఫ్ హీట్ ని జనరేట్ చేస్తాయి కాబట్టి ఏఐ డేటా సెంటర్స్ లో కూలింగ్ టెక్నిక్స్ సింపుల్ ఎయిర్ కండిషనింగ్ ద్వారా వీలు కాదనమాట, సరిపోదన్నమాట. అందుకని వీళ్ళు లిక్విడ్ కూలింగ్ ద్వారా లిక్విడ్స్ వాడి ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూల్ చేయడం ద్వారా వాటర్ కానీ వాటర్ తో పాటు వేరే కెమికల్స్ కానీ కలిపి అలాంటి ఫ్లూయిడ్స్ ని వాడటం ద్వారా, అలాంటి లిక్విడ్స్ ని వాడటం ద్వారా, ఫ్లూయిడ్స్ కూడా కాదు, మళ్ళీ ఎయిర్ అని కాదు నా ఉద్దేశం, అలాంటి లిక్విడ్స్ ని వాడటం ద్వారా ఆ హీట్ డెసిపేషన్ ని వీళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి, ఆ హీట్ ని తీసేయగలుగుతారు కాబట్టి ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను తేడా ఉంటది, కూలింగ్ టెక్నిక్స్ లోను తేడా ఉంటది, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ లోను తేడా ఉంటది. ఇన్ దట్ సెన్స్ ఏఐ డేటా సెంటర్స్ ట్రెడిషనల్ డేటా సెంటర్స్ కంటే డిఫరెంట్ గా బిల్డ్ అవుతున్నాయి అన్నమాట, డిఫరెంట్ గా బిల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. ర్యాక్ డెన్సిటీ అంటే ఏంటి? ఒక సిపియు అంటే ట్రెడిషనల్ కంప్యూటర్స్ లో, ట్రెడిషనల్ సర్వర్స్ లో వాడుతున్నటువంటి చిప్స్ తో పోలిస్తే ఒక జిపియు లేదా టిపియు 8 నుంచి 10 రెట్లు ఎక్కువ ప్రాసెస్ చేయగలదని మనం అనుకుంటున్నాం. అంటే ఏంటనమాట, ఇప్పుడు మనం ఒక సర్వర్ ని ఊహించుకుంటే గతంలో అది 8 నుంచి 10 సర్వర్లకు సమానం అనమాట. కాబట్టి ఓవరాల్ గా ర్యాక్ స్పేస్ అంటే మీరు ఎక్కడైతే ఈ సర్వర్స్ ని స్టాక్ చేసి పెడుతున్నారో తక్కువ స్పేస్ లో మీరు ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్స్ ని పెట్టుకున్నట్టే కదా. అక్కడ 10 కంప్యూటర్లు కావాల్సింది, 10 సర్వర్లు కావాల్సింది, ఇక్కడ ఒక్క సర్వర్ సరిపోతుంది. కాబట్టి ఒక ర్యాక్ లో మీరు ఒక 50 ఫిజికల్ సర్వర్స్ ని పెట్టారనుకుందాం. అంటే ఏంటనమాట, గతంలో 50 సిపియులే, ఇవాళ మీకు ఎంత ప్రాసెసింగ్ పవర్ వచ్చింది? 50 × 10 అంటే ఆల్మోస్ట్ 500 సిపియులు పనిచేస్తున్నట్టుగా
ఈ ర్యాక్ కెపాసిటీ పెరిగిపోయింది అనమాట. ఇన్ దట్ సెన్స్ ఎక్కువ ప్రాసెసింగ్ కెపాసిటీని తక్కువ స్పేస్ లో మీరు ఉంచుకోగలుగుతారు కాబట్టి ర్యాక్ స్పేస్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ అని అంటున్నారు. ఏఐ డేటా సెంటర్స్ లో తక్కువ ర్యాక్ స్పేస్ లో ఎక్కువ ప్రాసెసింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. మరి ఇంతకాలం మనం హండ్రెడ్స్ ఆఫ్ డేటా సెంటర్స్ ని కంపెనీలు బిల్డ్ చేసుకున్నాయి కదా. ఒకవేళ వాళ్ళు ఏఐ డేటా సెంటర్స్ గా మారాలి అనుకున్నప్పుడు ఆ ఉన్న డేటా సెంటర్స్ ని రెట్రోఫిట్ చేసి రీకాన్ఫిగర్ చేసి ఈ జీపీయూ బేస్డ్ సర్వర్స్ లేదా టీపీయూ బేస్డ్ సర్వర్స్ ని వాడుకోవచ్చా, పెట్టుకోవచ్చా అని అంటే జనరల్ గా ద ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే ట్రెడిషనల్ డేటా సెంటర్స్ లో కూలింగ్ మెకానిజం అంతా కూడా ఎయిర్ కండిషన్డ్ బేస్డ్, అంటే ఎయిర్ ని కూల్ చేయడం ద్వారా రూమ్ టెంపరేచర్ తగ్గించడం ద్వారా సిపియులు తగ్గించగలిగేవాళ్ళు. వేరాస్ ఈ జీపీయూలతో పనిచేస్తున్న టీపీయూలతో పనిచేస్తున్న సర్వర్స్ ఎక్కువ ఎనర్జీని తీసుకుంటే ఎక్కువ హీట్ ని ఇస్తే ఎయిర్ కండిషనింగ్ ద్వారా వీటిని చల్లబరచలేము అని మనం అనుకుంటున్నాం కాబట్టి, ఆ కూలింగ్ సరిపోదని మనం అనుకుంటున్నాం కాబట్టి, లిక్విడ్స్ వాడి వీటిని కూల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ద బేసిక్ కూలింగ్ స్ట్రక్చర్స్ మారిపోయినాయి కాబట్టి, ఐడియాస్ మారిపోయినాయి కాబట్టి మనం పాత డేటా సెంటర్స్ లో ఈ కొత్త లిక్విడ్ బేస్డ్ కూలింగ్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయటం కూడా కష్టం కాబట్టి అలా చేయటానికి, అలా రెట్రోఫిట్ చేయటానికి బహుశా చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి ఒకటి, ప్రతి ర్యాక్ కి ఎంత ఎనర్జీ కావాలో మారిపోయింది, ప్రతి ర్యాక్ కి ఎలా కూల్ చేయాలో ఆ ర్యాక్ లో ఉన్న సర్వర్స్ అది కూడా మారిపోయింది. రెండు మారిపోయినాయి. పైగా ఈ సర్వర్స్ జనరల్లీ దే ఆర్ హెవీ డ్యూటీ, హెవీ ప్రాసెస్ చేయగలిగినటువంటి మంచి మంచి పెద్ద నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఉన్నటువంటి నెట్వర్క్ లో పనిచేస్తాయి కాబట్టి మనం అన్ని రకాలుగా మార్చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ ద ఎంప్టీ స్పేస్. కాబట్టి పాత డేటా సెంటర్స్ ని, ట్రెడిషనల్ డేటా సెంటర్స్ ని ఏఐ డేటా సెంటర్స్ గా మార్చాలి అని అలాంటి రెట్రోఫిట్ ఐడియాస్ చేసే కంటే గ్రీన్ ఫీల్డ్ బేస్డ్ గా, అంటే కొత్తగా బ్రాండ్ న్యూగా స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ మనం చేసుకోగలగటం కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. ప్రాసెస్ వైజ్ కూడా ఇట్స్ మోర్ ఎఫెక్టివ్, అన్ని రకాలుగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఏఐకి సంబంధించిన డేటా సెంటర్స్ అన్ని కూడా బ్రాండ్ న్యూగానే బిల్డ్ చేస్తున్నారు. గూగుల్ వాళ్ళు కానీ, అమెజాన్ వాళ్ళు కానీ, ఓపెన్ ఏఐ వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, ఎనీ అదర్ కంపెనీ యూ థింక్ ఆఫ్, వీళ్ళ ఆల్రెడీ ఎక్కడెక్కడైతే డేటా సెంటర్స్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ ను వాడకుండా వీళ్ళ ఏఐ మోడల్స్ కు సంబంధించిన డేటా సెంటర్స్ అన్ని కూడా వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగమే ఇవాళ గూగుల్ వాళ్ళు వాళ్ళకి ఏఐ కోసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న డేటా సెంటర్ ని మన వైజాగ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నారు అనమాట. పియుఈ అనే పదం, వాట్ ఈజ్ ఇట్? పియుఈ అంటే ఏంటి? పవర్ యూటిలైజేషన్ ఎఫెక్టివ్నెస్. మీరు ఒక వాట్ ఎలక్ట్రికల్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటే దీంట్లో మీరు దేనికోసం ఎంత ఉపయోగిస్తున్నారు, ఎఫెక్టివ్నెస్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఏంటంటే, సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది అనుకుందాం, ఆ బిల్డింగ్ లో సర్వర్స్ ఉన్నాయి అనుకున్నాం, సర్వర్స్ రన్ కావడానికి ఎనర్జీ కావాలన్నాం, ఆ సర్వర్స్ ని దాంట్లో ఉన్న ప్రాసెసర్స్ వేడవుతాయి కాబట్టి దాన్ని కూల్ చేయడానికి ఏసీ కావాలన్నాం, లేదా కొత్తగా లిక్విడ్ కూలింగ్ టెక్నిక్స్ తో ఉపయోగించి చేయాలనుకుంటున్నాం. మరి అక్కడ మనుషులు పనిచేస్తారు కాబట్టి లైట్స్ ఉండాలి, లేదా వాళ్ళు వెళ్ళటానికి రావడానికి మార్గాలు ఉండాలి, అదర్ చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఏదైనా ఉండాలి. ఇవన్నీ ఉండాలి అని అనుకోండి. అంటే నిజంగా మన ప్రాసెసర్ ఎంత ఎనర్జీని తీసుకుంటుంది, ఈ ప్రాసెసర్ అంత ఎనర్జీతో ఎంత పనిచేస్తుందో అదే మనకి ఎఫెక్టివ్నెస్. మిగతా అంతా కూడా ఓవర్ హెడ్ కింద తీసుకోవాలి కదా. అంటే ఆ ప్రాసెసర్ ని సపోర్ట్ చేయడానికి మీకు మిగతా అంతా అవసరం అవుతుంది. ట్రెడిషనల్ డేటా సెంటర్స్ ని మీరు గమనించినట్టయితే ఇవి చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు. ఐర్లాండ్ అని, ఫిన్లాండ్ అని, నార్వే అని, అమెరికాలో కూడా కోల్డ్ ప్రాంతాల్లో అని. ఎందుకంటే మీరు ఒక కోల్డ్ ప్రాంతంలో ఉంటే సంవత్సరంలో 6 నెలల్లో 7 నెలల్లో 8 నెలల్లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటే ఆ టెంపరేచర్స్ వాడుకుంటేనే సిపియూలు కూల్ అయిపోతాయి. అంటే మీరు ఎడిషనల్ గా మీరు ఎయిర్ కండిషనింగ్ కోసం మీరు ఖర్చు చేయాల్సినటువంటి ఎనర్జీ ఓవర్ హెడ్ తగ్గేది. వేరేస్
ఈ జీపీయూలతో పనిచేసే లేదా టీపీయూలతో పనిచేసే ఈ ఏఐ డేటా సెంటర్స్ విషయంలోకి వచ్చేసరికి మీరు ఎయిర్ కండిషనింగ్ ద్వారా చేయలేరు. కూల్ ఎయిర్ ని వాడినంత మాత్రాన మీరు ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ని, ఈ సర్వర్స్ ని కూల్ చేయలేరు అని అంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, వీళ్ళు బ్రాండ్ న్యూ డేటా సెంటర్స్ ని బిల్డ్ చేసుకుంటూ వీళ్ళు లిక్విడ్స్ ను వాడి, కోల్డ్ లిక్విడ్స్ ను వాడి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ని వీళ్ళు కూల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ద ఐడియాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ ఎక్కడున్నా కానీ ఇబ్బంది లేదనమాట. అందుకని అమెరికాలో కూడా మీరు చూసినట్టయితే కొత్త డేటా సెంటర్స్ అన్ని ఎక్కడికి వస్తున్నాయి, వాళ్ళు జనరల్ గా వాతావరణం కూల్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ వదిలేసి ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎక్కడ తక్కువగా వస్తుంది, వాళ్ళకి నీటి సదుపాయం ఎక్కడ ఉంది, ఏ ప్రభుత్వాలు వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను క్రియేట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ట్యాక్స్ సిస్టమ్స్ కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా ఉన్నాయి, ఎక్కడ అయితే సేఫ్ గా పొలిటికల్ గా అదర్వైజ్ గా సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి, అలాంటి ప్రాంతాలను చూసుకుంటున్నారు అనమాట. సో కొత్తగా ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్స్ గతంలో లాగా ఐర్లాండ్ కో, ఫిన్లాండ్ కో, నార్వేకో, నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ అమెరికాకో అని ఎక్స్క్లూజివ్ గా అడగకుండా, అలా ప్లాన్ చేయకుండా వాళ్ళ కన్సర్న్స్ ఇప్పుడు మారిపోయినాయి. కాబట్టి ఎక్కడైతే ఎడిషనల్ గా సస్టైనబుల్ గా రెన్యూవబుల్ ఎనర్జీ దొరికే అవకాశం ఉందో ఆ ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఫండమెంటల్లీ కూలింగ్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్, పవర్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్. పవర్ కన్జంప్షన్ లో కూడా మనం ఇంతకు ముందులాగా ఏ కరెంట్ పెడితే ఆ కరెంట్ జనరేట్ చేసే అవకాశాలు చాలా దేశాల్లో లేదు. చాలా దేశాల్లో ఎన్వైరన్మెంటల్ లాస్ స్ట్రిక్ట్ గా ఉన్నాయి, ప్రజానీకం చాలా అవేర్నెస్ తో ఉన్నారు. కాబట్టి ఏ దేశాల్లో అయితే రెన్యూవబుల్ ఎనర్జీని మీరు చక్కగా ఏర్పాటు చేసుకోగలరో, జనరేట్ చేయగలరో, రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఫ్రమ్ సన్ కానీ, ఫ్రమ్ విండ్ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, అవి పుష్కలంగా ఎక్కడ ఉంటాయి, జనరల్ గా మన దేశం లాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్న చోట ఉంటాయి. కాబట్టి మనం సోలార్ ఎనర్జీని ఎక్కువగా మనం జనరేట్ చేసుకోవచ్చు, విండ్ ఎనర్జీని ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా కెపాసిటీ ఉంది. కాబట్టి మన దగ్గర ఇవాళ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వాళ్ళకి 1 గిగావాట్ అంటే దాదాపుగా విశాఖపట్నం మెట్రో ఏరియాకి ఎంత ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుందో 1 గంటలో, 1 రోజులో, 1 సంవత్సరంలో ఏ లెక్కను తీసుకున్నా అదే స్టైల్లో, అదే మోతాదులో ఈ 1 డేటా సెంటర్కి అవసరం అవుతుంది అనమాట. 1 గిగావాట్ ఎలక్ట్రిసిటీ అంటే 1 గంటకి 1 గిగావాట్, గిగా కిలోవాట్స్ కావాలి అంటే అంత ఎనర్జీని ఇవాళ సిటీ వాడుతుంది. ఇంకొక సిటీని మనం ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక సిటీని యాడ్ చేస్తున్నట్టుగా లెక్క అనమాట. అంత కన్జంప్షన్ ఉంటుంది. అంత కన్జంప్షన్ ని క్రియేట్ చేయటం, అంత ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయటం, జనరేట్ చేయటం, సస్టైనబుల్ ఎనర్జీని, రెన్యూవబుల్ ఎనర్జీని, అది ఇండియాలోనే ఫీజిబుల్. కాబట్టి ఇండియా వైపు కూడా వాళ్ళు డెఫినెట్ గా డేటా సెంటర్స్ కోసం చూస్తున్నారనమాట. ద ఫస్ట్ మూవర్ ఈజ్ గూగుల్. ఇలాంటివి అనేక డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి సోలార్ ఎనర్జీని మనం ఎంత ప్రొడ్యూస్ చేయగలమో అన్ని డేటా సెంటర్స్ ని మనం సపోర్ట్ చేయగలిగిన అవకాశం ఉంటదన్నమాట.